పరమశివుడు ఆది మధ్యాంత రహితుడు అంటారు. సో ఆది మధ్యాంత రహితుడు అన్న శివుడిని మనం ఒక దేవుడిగా కొలవాలా, లేదంటే ఒక శివతత్వం అనేది ఒక జీవన విధానంలాగా చూడాలా? భగవంతుడు అనేది మహోన్నతమైన శక్తి. మనం చాలామంది చూస్తుంటాం, ఆ అమ్మవారికి వెండి కిరీటం ఇచ్చానండి, వాళ్ళకి పాదుకలు ఇచ్చానండి, నేను ఇలాగ ఉన్నానండి, నా పక్కింట్లో ఎదురింటోళ్ళు భలే ఉన్నారండి, ఏం చేయరు సరిగ్గా వాళ్ళు బాగున్నారండి, మరి ఏంటని నా భక్తి అంతా ఏమైంది, నేను 11 రూపాయలు దక్షిణ ఇచ్చాను, వరం ఇచ్చేయాలి, ఒక కొబ్బరికాయ కొట్టాను, దేవుడు వరం ఇచ్చేస్తాడు. ఇవన్నీ కూడా మా ధర్మంలో ఎక్కడ చెప్పబడలేదు. మరి అవి చేయకపోతే పుణ్యం రాదంటే వస్తుందండి. కానీ ఎవరైతే సర్వశరణాగతి చేస్తూ మనసనే పుష్పాన్ని భగవంతుడు పాదాల మీద సమర్పించి ఆ యొక్క భగవంతుడి తత్వాన్ని ప్రచారము, నామాన్ని జపము, లేకపోతే ధ్యానము, స్థానిక ఉన్న ఆలయంలోకి వెళ్ళి సేవ భాగ్యము పొందినప్పుడు మాత్రమే ఆ పుణ్యఫలం జమ అవుతుంది. కానీ డబ్బులతో ఇవాళ ఒక 1000 రూపాయలు ఇచ్చేసాం, టికెట్ కొనుక్కున్నాం, ఒక 5 ఇచ్చాం, పూజ సభ్యులు వచ్చేసి వెళ్ళిపోయి వచ్చేసాం. ఇవన్నీ కూడా చూడటానికి బాగుంటాయి, చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ అవి కుదరదండి. పక్క మతాలలాగా నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేస్తానరా, నీ పాపాల పోతే పొద్దున్నే పాపాలు చేసుకుంటాక హిందూ ధర్మం అది ఉండదండి. కర్మ సిద్ధాంతం, ప్రపంచవ్యాప్తంగా కర్మ సిద్ధాన్ని విశ్వసించింది ఈ సనాతన భారత హైందవ ధర్మం మాత్రమే. నువ్వు ఏ కర్మ చేస్తావో ఈ శరీరం ద్వారా, ఈ వాక్యము ద్వారా, ఈ మనసు ద్వారా ఏ కర్మ చేస్తావో అది విశ్వాంతరాలకి వెళ్ళి తిరిగి మనల్నే చేరుతుందండి. అనుభవించి తీరవలసిందే. ఒకవేళ నేను తప్పించుకున్నా నా పిల్లలు తప్పించుకున్న కుదరదండోయ్. కాబట్టి ఈ కర్మసిద్ధం ఏం చెప్తుంది, నీ సంతానమై నీ పిల్లలు బాగుండాలంటే నువ్వు ధర్మాచరణ చేయి అని మాత్రమే బోధించిందండి. కాబట్టి ఈ సనాతన ధర్మము దాంట్లో అతి ప్రాచీనమైన తత్వము శివతత్వము. కాబట్టి శివ ఆరాధనలోకి రావాలంటే గత జన్మల్లో విష్ణు ఆరాధన పూర్తయితే కానీ ఈ జన్మలో శివ ఆరాధన రాలేరు అని చెప్పేసి కూడా ఒక నానుడు ఉందండి.